ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిందేంటో తెలుసుకోకముందే పంచాయతీ పెట్టడం ఏమంత మంచిది కాదో. మీరంత ఖాళీగా ఉంటే మీకున్న 100 ఎకరాల పొలంలో పొలం పనులు చూసుకోండి. అంతేగాని అవతలోళ్ళ పరువు తీయాలని, మర్యాద మంటగలపాలని, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చోవద్దు. అది మీ పెద్దరికానికే మచ్చ. ఇంత మాట్లాడుతా ఉంటే నోరు మెదపవేంద్రా. మీ పెద్ద కొడుక్కి మాటలు రావు. ఎందుకంటే నిప్పులాంటి నా చెల్లెలి మీద నింద వేయడానికి ప్రయత్నించి భంగపాటుకి గురయ్యాడు. నా చెల్లెల్ని దాచేసి నాటకం ఆడితే నాకు నష్టం జరుగుతుంది అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు అందరి ముందు పరువు పోయిన వాడిలాగా నిలబడ్డాడు. ఇది పంచాయతీ కాకపోవచ్చు, ఇది నీ ఇల్లు అవ్వచ్చు. కానీ మీ ఇంటిని ఊర్లో వాళ్ళు ఎలా చూస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. జరిగిందేదో జరిగిపోయింది బావా. నువ్వెక్కువ మాట్లాడే కొద్దీ మా పెదనాన్న ఆరోగ్యం పాడయ్యేలా ఉంది. శ్రీవల్లి, నువ్విలా రామ్మా. నువ్వింత మెతగ్గా ఉన్నావు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. పదండమ్మా, ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం గంగా. వాళ్ళ కూతుళ్ళు తప్ప ఊళ్ళో వాళ్ళు ఎవరు చదవకూడదా? నీ చెల్లెళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదా? ఈ మాత్రం దానికి పంచాయతీ పెట్టి నీ పరువు తీసిన వరదరాజులు గారు నీకు క్షమాపణ చెప్పాలి కదా. రేయ్, ఎవడ్రాది ఈడ వాగుతాంది? పంచాయతీ ఆనవాయితమ్మా. మంచి చెడేదో తెలుసుకోకుండా పంచాయతీకి లాగితే పంచాయతీ పెద్ద అయినా క్షమాపణ చెప్పాలి. అది మీ కొడుకు బాగా తెలుసు. ఏందిరా అది తెలిసేది? ఆ విషయం గురించే పంచాయతీ పెట్టారండి. మీరిలా చేస్తే ఇబ్బంది పడతారు. సారీ చెప్పండి. క్షమించమని అడిగితే అయిపోతుంది కదా. ఈ మాత్రానికి ఎందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.